బ్రిక్స్ ఈ పేరు వింటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కుత మండిపోతూ ఉంటుంది. బ్రిక్స్ను అమెరికా వ్యతిరేక కూటమిగా అగ్ర దేశాధిపతి విమర్శిస్తాడు. డాలర్ను చంపేందుకు బ్రిక్స్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తాడు. బ్రిక్స్ మార్గదర్శకాలు పాటిస్తే ఆంక్షలు తప్పవని బెదిరిస్తాడు. ఈ బ్రిక్స్లో భారత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సుకు జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారు. దీనిపై ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. కానీ అంతకుముందే ట్రంప్కు భారత్ బలమైన సంకేతాలు పంపింది. తాజాగా బ్రిక్స్ భద్రత సదస్సు నిర్వహించింది. ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. తమకు కింగ్ అవసరం లేదంటున్న ప్రపంచానికి భారత్ ప్రాతినిధ్యం కోరుతోంది. ఇంతకు ఢిల్లీ బ్రిక్స్ సమావేశంలో ఏం జరిగింది? ఈ కూటమి రోజురోజుకు ఎందుకు శక్తిమంతంగా మారుతోంది? ట్రంప్కు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోన్న ఈ కూటమిలో భారత్ ప్రాధాన్యం ఏంటి? లెట్స్ వాచ్. ట్రంప్ బెదిరింపులకు భారత్ యాక్షన్ ఏంటి? డాలర్ సామ్రాజ్యానికి బ్రిక్స్ చెక్ పెడుతుందా? గ్లోబల్ పాలిటిక్స్ ఆటను భారత్ శాసిస్తోందా? తాజాగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 16వ బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశం జరిగింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీకి బ్రిక్స్ కూటమి దేశాల భద్రతా విభాగాధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో చర్చించిన అంశాలు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆందోళనలను కళ్లకట్టాయి. ఉగ్రవాదం, సైబర్ యుద్ధాలు, ఏఐ, కీలక మౌలిక వ్యవస్థలపై దాడులు, ఆహార ఇంధన భద్రతతో పాటు సరికొత్త సాంకేతికతలను ఆయుధాలుగా మార్చుకోవడం లాంటి అనేక సవాళ్లపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అంతర్జాతీయ సరిహద్దులు దాటి ముంచుకొస్తున్న ముప్పులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఉగ్రవాద నిర్మూలనలో పరస్పర సహకారం, సమాచార మార్పిడి, చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య సమన్వయం, ఆధునిక సాంకేతికతలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ తర్వాత ఒక స్పష్టమైన సంకేతం బయటకొచ్చింది. బ్రిక్స్ కూటమికపై కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాదని తేల్చెప్పింది. సాంప్రదాయ అంతర్జాతీయ వ్యవస్థలు మునుపెన్నడూ లేనంతగా బలహీనపడుతున్నాయి. ఈ తరుణంలో భద్రతాపరమైన సమన్వయానికి బ్రిక్స్ బలమైన వేదికగా మారుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం నుంచి పశ్చిమాసియా ఉద్రిక్తతల వరకు, సైబర్ దాడుల నుంచి డ్రోన్ యుద్ధాల వరకు ప్రస్తుత గ్లోబల్ పాలిటిక్స్ను భద్రతాపరమైన అంశాలే శాసిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఒక ముందస్తు అడుగు. సెప్టెంబర్ సదస్సుకు చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ఖరారైంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సహా మిగిలిన సభ్య దేశాల నేతలంతా కూడా ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం దాదాపు ఖాయమైంది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత 3 దశాబ్దాలకు పైగా అమెరికా, దాని మిత్ర దేశాల గుప్పిట్లోనే ప్రపంచ వ్యవస్థ నడిచింది. కానీ అమెరికా మిత్ర దేశాల కంటే బ్రిక్స్ పూర్తిగా తిరుగులేని విధంగా మారిపోయిందనడానికి ఈ పరిణామమే స్పష్టమైన నిదర్శనం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2001లో బ్రిక్స్ కూటమి ప్రారంభమైంది. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన G7 కూటమి వాటా ప్రపంచ జీడీపీలో 65% ఉండేది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలు చాలా చిన్న ఆర్థిక వ్యవస్థలు మాత్రమే. అంతర్జాతీయ వ్యవహారాలను శాసించే శక్తి స్థాయి బ్రిక్స్ దేశాలకు ఎంతమాత్రం లేదు. కానీ నేడు పరిస్థితి తలకిందులైంది. ప్రపంచ జీడీపీలో G7 దేశాల వాటా 28% పడిపోయింది. అదే సమయంలో ప్రపంచ జీడీపీకి అత్యధికంగా బ్రిక్స్ 40% వాటాను అందిస్తోంది. ఈ బ్రిక్స్ కూటమి పైగా కొనుగోలు శక్తి సామర్థ్యం ప్రాతిపదికన చూస్తే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్ ఈ కూటమిలోనూ ఉన్నాయి. 2000వ దశకం ఆరంభంలో కేవలం 5 దేశాలతో మొదలైన బ్రిక్స్ కూటమి ఇప్పుడు ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్లతో కలిపి 11 సభ్య దేశాల భారీ కూటమిగా విస్తరించింది. అయితే అమెరికా ఇప్పటికీ సైనిక పరంగా, ఆర్థిక పరంగా తిరుగులేని మహాశక్తిగానే కొనసాగుతోంది. అంతర్జాతీయ సమాజంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా డాలర్ స్థానం అలాగే ఉంది. అమెరికా ఆర్థిక సంస్థలు ప్రపంచాన్ని శాసిస్తూనే ఉన్నాయి. కానీ వారి ఏకఛత్రాధిపత్యం మాత్రం ముగిసింది. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించడానికి ఏకఛత్రాధిపత్యానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. 2025లో బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ తన పాత శైలిలోనే విరుచుకుపడ్డారు.
ఆ బ్రిక్స్ సమావేశాన్ని అమెరికా వ్యతిరేకమైందిగా అభివర్ణించాడు. అంతేకాదు డాలర్పై దాడి చేసేందుకు జరిగిన కుట్రగా ట్రంప్ పేర్కొన్నాడు. బ్రిక్స్ మార్గదర్శకాలను పాటించే దేశాలపై 10% అదనపు సుంకం విధిస్తానని హెచ్చరించారు. అంతేకాదు అమెరికన్ డాలర్ను సవాల్ చేసే సాహసం చేసినందుకు బ్రెజిల్పై 50% ప్రతీకార సుంకాన్ని విధించారు. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా మాత్రం సుంకాలపై ఎంతో సంయమనంతో స్ట్రాంగ్గా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పుకొడుతూ ఈ ప్రపంచానికి ఎలాంటి చక్రవర్తి అవసరం లేదని స్పష్టం చేశారు. 2025లో చాలామందికి డొనాల్డ్ ట్రంప్ కిరీటం లేని రాజులా కనిపించాడు. ఇరాన్ ఘర్షణ, ఆ తర్వాతి పరిణామాలు అంతర్జాతీయ వేదికపై అమెరికా నిజంగానే ఒక అసమర్థ చక్రవర్తి అని స్పష్టంగా నిరూపించాయి. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశమే కావచ్చు, కానీ తన నిర్ణయాలను వేరే దేశాలపై బలవంతంగా రుద్దే విషయంలో మాత్రం అది నిస్సహాయంగా మిగిలిపోయింది. వారాల తరబడి ఇరాన్పై అమెరికా క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశామని చెప్పుకుంది. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేశామని డప్పుకొట్టింది. అయినప్పటికీ ఇరాన్ నేటికి బలంగానే నిలబడగలిగింది. నిజానికి తాజాగా ముగిసిన ఈ ఢిల్లీ బ్రిక్స్ సమావేశానికి ఇరాన్ జాతీయ భద్రతా సలహాదారు కూడా హాజరయ్యారు. ఇంతకీ బ్రిక్స్ వల్ల భారత్కు వచ్చే లాభం ఏంటి అనేది చూస్తే, బ్రిక్స్ వేదికగా ట్రంప్కు భారత్ ఇస్తున్న సంకేతాలేమిటి అనేది కూడా గమనిస్తే, ఈ కూటమి కోసం భారత్ ఇంతగా దౌత్యపరమైన వ్యూహాలను ఎందుకు రచిస్తోందో తెలుసుకుంటే దీనికి సమాధానం చాలా సింపుల్. అదే వ్యూహాత్మక వెసులుబాటు. వాషింగ్టన్, మాస్కో మధ్య కానీ, క్వాడ్, బ్రిక్స్ కూటముల మధ్య కానీ, పాశ్చాత్య దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య కానీ ఏదో ఒక పక్షాన్నే ఎంచుకోవాలని భారత్ కోరుకోవడం లేదు. అందరితోనూ సంబంధాలను కొనసాగించడమే భారత్ లక్ష్యం. ఇటీవల కాలంలో భారత్ విదేశాంగ విధానానికి ఇదే అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఇది అలీన విధానం కాదు, బహుళపక్ష విధానం. భారత్ ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికాతో కలిసి పనిచేస్తుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. మరోవైపు ఐరోపాతో భారీ వాణిజ్యాన్ని భారత్ నిర్వహిస్తోంది. చైనాతో పోటీ పడుతూనే అదే చైనాతో కలిసి బ్రిక్స్ వేదికను పంచుకుంటోంది. ఈ సమతూకమే ఢిల్లీకి అంతర్జాతీయంగా పట్టును, అపారమైన ప్రభావాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే బ్రిక్స్ కూటమిపై ట్రంప్ చేస్తున్న విమర్శలు నిజానికి మిగిలిన సభ్యదేశాల సంకల్పాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాషింగ్టన్ ఎంతగా ఒత్తిడి పెంచితే భారత్ వంటి దేశాలకు ఇలాంటి ప్రత్యామ్నాయ వేదికలు అంతగా ఆకర్షణీయంగా మారతాయి. బ్రిక్స్ అంటే అమెరికాను వ్యతిరేకించడం కాదు, ప్రతి కీలకమైన అంతర్జాతీయ వేదిక పైన భారత్కు ఒక సీట్ ఉండేలా చూసుకోవడమే దీని ముఖ్యోద్దేశం. యుద్ధాలు, ఆర్థిక వైషమ్యాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితితో ప్రపంచం ముక్కలవుతున్న తరుణంలో ఇదే అత్యంత తెలివైన వ్యూహం కావచ్చు. రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సమావేశం ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తే, ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ భద్రతా సదస్సు అదే అంశాన్ని మరింత బలంగా చాటిచెప్పింది. ఈ కూటమి కరిగిపోయేది కాదు, మరింతగా విస్తరిస్తోంది. భారత్ అందులో కేంద్ర బిందువుగా ఉండాలని భావిస్తోంది. ఎందుకంటే సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న బహుళ ధ్రువ ప్రపంచంలో ఢిల్లీ ఏదో ఒక పక్షం వైపు నిలబడాలి అనుకోవడం లేదు. ఆటను తానే శాసించాలని భారత్ చూస్తోంది. చివరిగా చెప్పాలంటే, మారుతున్న ప్రపంచ సమీకరణాల్లో భారత్ ఏ ఒక్కరి గుప్పిట్లోనూ ఉండే దేశం కాదని ఢిల్లీ వేదికగా స్పష్టమైంది. అటు అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే ఇటు బ్రిక్స్ వేదిక పైన తనదైన ముద్ర వేస్తూ విశ్వగురు స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ట్రంప్ బెదిరింపులు, వాషింగ్టన్ ఒత్తిళ్లను పక్కన పెట్టి స్వయం శక్తితో గ్లోబల్ పాలిటిక్స్ను శాసించే స్థాయికి ఢిల్లీ చేరుకుంది. సెప్టెంబర్లో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు సరికొత్త దిశానిర్దేశం చేయబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ పవర్స్ మధ్య నలిగిపోయే కాలం దాటి తానే ఒక సూపర్ పవర్గా ఎదుగుతోన్న సరికొత్త భారత్ను బ్రిక్స్ సదస్సు ప్రపంచానికి పరిచయం చేయనుంది.